పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థపై రాజన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ చేసిన సేవలు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల గుండెలలో చిరస్థాయిగా ఉండిపోతాయని వాలంటీర్లను కొనియాడారు. గతంలో సాలూరు ఎంఆర్ఓ ఆఫీస్ కోసం తాము నిధులు విడుదల చేస్తే టీడీపీ వాళ్లు కట్టించినట్లు సెల్ఫీలు దిగుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో టీడీపీ చేసింది ఏమీ లేదని, జగనన్న ప్రభుత్వం సహకారంతో జరిగిందన్నారు. ప్రజలందరూ ఆలోచించి తిరిగి మళ్లీ వైసీపీని గెలిపించాలని అన్నారు. మీరెవరికైతే మేలు చేస్తున్నారు, మీరెవరికైతే మంచి చేస్తున్నారు, మీరెవరికైతే తెల్లవాల్సిన పెన్షన్ ఇస్తున్నారు, మీరెవరికైతే ఇల్లు ఇప్పించారు, మీరెవరికైతే రేషన్ కార్డు ఇప్పించారు, మీరెవరికైతే అమ్మఒడి ఇప్పించారు, మీరెవరికైతే వైఎస్ఆర్ చేయూత ఇప్పించారు, మీరెవరికైతే రైతు భరోసా ఇప్పించారు, మీరెవరికైతే జగన్ తోడు ఇప్పించారు, మీరెవరికైతే జగన్ చేతోడు ఇప్పించారు, ఇలా చెప్పుకుని 33 వీళ్ళందరూ కూడా జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటారు.